గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలంలో ఒక గొప్ప దేవుడు మనకు మంచి దినాన్ని ప్రసాదించిన విధానాన్ని కూడా దేవుదానికి వెళ్ళని స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలా కూడా ఈ ఉదయకాలంలో మీరందరూ కూడా ఈ వాక్య పరిచయలో భాగస్వాములైన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మేము పేరు పేరు వస్తున్నా ఆశీర్వదిస్తూ కాపాడన దేవుని వేడుకుంటున్నాం. అలాగనే ఈరోజు దేవుని వాగ్దానం, నేను నీకు సహాయం చేయుదును, ధైర్యం కలిగి ఉండుము. నేను నీకు సహాయం చేయుదును, ధైర్యం కలిగి ఉండుము. దేవుడు ప్రతి విషయంలో కూడా ప్రతి వాక్యంలో కూడా దేవుడు మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉంటాను అని ఎప్పుడు మనకి దేవుడు మనకు చెప్తానే ఉంటాడు. ప్రతి వాక్యంలో కూడా దేవుడు మనం భయపడవద్దని చెప్తానే ఉంటాడు. కనుక మనం ప్రార్థనలో ఉండి దేవుడిని అడుగుదాం. ప్రతి విషయంలో కూడా యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయనుగాక. దేవుడికి మనకి ఏది కావాలనో, ఏది అవసరమో అది తప్పకుండా చేస్తానని దేవుడు ఎంత మంచి వాగ్దానం చేస్తున్నా. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయనుగాక. ఆమేన్. కాబట్టి మనం అందరం కూడా ఈ ఉదయకాలం ప్రార్థనలో ఉందాం. ఈ మొదటి వాగ్దానం 1వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయము 13వ వచనం. నేను నీకు సాయం చేయుదును, ధైర్యం కలిగి ఉండుము. ఇది దేవుడు గొప్ప వాగ్దానం. అది మొదటి వాగ్దానం. రెండవ వాగ్దానంగా, మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. మీరు యుద్ధ పంక్తులు తీర్పు నిలవబడుడి. మీలో కూడనున్న యెహోవా దయచేయి రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోవాపాతు సాష్టాంగపడి నమస్కారం చేశాను. చూడు, దేవుడు ఎంత గొప్పవాడు. యుద్ధం మీరు చేయబడలేదు, నేనే చేస్తాను. మీరు కాలిపోయి లైన్లో నిలబడండి, యుద్ధానికి సమర్థులుగా ఉండండి, కానీ మీతో కూడా నేనుండి యుద్ధం చేస్తానని దేవుడు అంత గొప్ప వాగ్దానాలు ఇచ్చున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. వర్షాలు బాగా వస్తున్నాయి, విపరీతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. బిడ్డలు జాగ్రత్త, చిన్నపిల్లలను బయటకు పోనీకండి. చాలా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం ప్రార్థనలో ఉండండి. ఎవరైతే ఊర్లలో, వేరే విలేజ్లలో తుఫాన్లు బాగా విపరీతంగా ఉంటున్నాయి, అక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా ఉంచాలని అందరం ప్రార్థనలు చేద్దాం. మన బిడ్డలు ఎంతోమంది ప్రార్థనలు ఉంటున్నారు. బిడ్డలు కూడా ఆశీర్వదించి కాపాడాలని, ఈ వర్ష సమయంలో బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మనం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకున్నాం. భూమిని, ఆకాశం, సర్వలోకం ఎగరిక ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి, సభనైనా గడిచిన రాత్రికాలం అంతా మీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం ధ్యానించుకునే బాధ్యత మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళి తెలుస్తున్నాం. ప్రభా నాయన, ఇదిగో ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలను ప్రార్థిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వర్షం జీవించండి. వీరికి కావాల్సిన అవసరాలు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి. అలాగే ప్రభా నాయన, ఈ వర్షాకాలంలో ప్రభా ఎంతమంది బిడ్డలే ప్రభా ఈ ఉదయకాలం నిన్ను ధ్యానించుకోలేకున్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభా నాయన. ప్రభా బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభా నాయన, వారి చిన్న బిడ్డలతో ఎలాంటి సమస్యలు లేకుండా ఈ వర్షానికి ప్రభా నాయన నీ కాపుదల బిడ్డలను భద్రపరచుకుని ఆయన తుఫాను వల్ల ఏ కుటుంబానికి ఎలాంటి అగాధ్యాలు, ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని నీ యొక్క రెక్కల చాటును భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా వారికి ఆహార విషయంలో అయితేనేమి, ఆరోగ్యాల విషయాలు అయితేనేమి ప్రభా బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా నాయన. ఈ తుఫాను తగ్గేంత వరకు ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు ఆశ్రయించి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కూడా ప్రభా మీ కాపుదల్లో భద్రపరచుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది నీకు ప్రభా మొరపెట్టుకుంటున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డలపై కుమ్మరించి ఆ బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలను. నన్ను నమ్ముకున్న బిడ్డలు నేను అన్నిటికీ వీడియోలో ఎడబైనా చదివించిన తండ్రి. ఆ బిడ్డలు ఎంతగానో ప్రార్థిస్తుండగా ప్రభా ప్రార్థనల మొరలు మీరు విని ఆ బిడ్డలకు ఎలాంటి సమస్యలు లేకుండా మీరే కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యం తండ్రి. నమ్ముతున్నాను తండ్రి, మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని
ఇదిగో ప్రభా ఈ ఉదయకాలం సాయంకాలం అవుతుంది సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని ప్రభా నాయన నీ పరిచయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశించి కాపాడాలని మా ప్రతి అవసరతను మీరు తీర్చుకోవాలని షాప్ విషయంలో సాయం దయచేయండి సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయగలని మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయగలని అలాగే ప్రభా నాయన పొలం విషయాలు అయితే ఇంటి విషయాలు అయితే మీరే సాయం అందించగలని ఇదిగో నీ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశించి కాపాడి ఈ ఉదయకాలం ప్రభా ఈ వర్షంలో ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రతి కుటుంబాన్ని ప్రభానైనా నీ యొక్క రెక్కల చాటును భద్రపరచుకోగలని మా ప్రభుత్వం మనకి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. జాగ్రత్తగా ఉండండి. వర్షాల్లో ఈ 2 వాగ్దానాలను ఎత్తి పట్టుకొని దేవుడికి వాగ్దానం ఇచ్చాను. మీరు ఏమి భయపడ అవసరం లేదు. మీకు నేను తోడుగా ఉండాలని సెలవిచ్చినాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుని సెలవిచ్చినాడు. నన్ను నమ్ముకున్న బిడ్డలు నేను ఎన్నటికీ విడువను ఎడబాయని సెలవిచ్చిన దేవుడు. మనం అందరూ ఆ దేవుడిని నమ్ముకుందాం. ఈ తుఫాను వల్ల ఏ కుటుంబం కూడా ఎలాంటి సమస్యల్లో ఉండకుండా ఆ కుటుంబాల గురించి ఎక్కడైతే వర్షాలు విపరీతంగా పడుతున్నాయో అక్కడ మన బిడ్డలందరూ ఎంత సమస్యలో ఉన్నారో వాళ్ళందరూ ఆ కుటుంబాలన్నిటి గురించి మనం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన పెడదాం. వారికి ఎలాంటి సమస్య లేకుండా మన కుటుంబాన్ని కూడా దేవుడు ఈ వర్షానికి ఎలాంటి సమస్య లేకుండా ఆశ్రయించి కాపాడాలని మనం ప్రార్థనలో ఉంచుతాం. ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.